అగ్రనేతల ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మావోయిస్టులు కేంద్ర కమిటీ అయితే బంద్కు పిలుపునిచ్చింది. అయినప్పటికీ కూడా ఒకవైపు బంద్కు పిలుపునిస్తే మరోవైపు ఛత్తీస్గఢ్లో ఇంకో ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు మావోయిస్టులు చచ్చిపోయారు, కొంతమందికి గాయాలైనట. ఇక కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముందు 12 మంది లొంగిపోయారు. ఇక ఈ ఎన్కౌంటర్ విషయాన్ని చూస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు భీకర కాల్పులు కొనసాగినాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారంట, మరికొందరికి తీవ్ర గాయాలు కూడా అయినట్లు ఎస్పీ ఇందిరా కళ్యాణ్ ప్రకటించారు. ఉదయం నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర జిల్లా చోటే బెట్టియా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు జరిగినాయట. ఆపరేషన్ కగార్ చేపట్టిన నాటి నుంచి మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. చాప కింద నీరుల కేంద్ర భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు మూకుమ్మడిగా మావోయిస్టులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మొత్తానికి ఇప్పటి వరకు ఈ కర్రెగుట్టల ప్రాంతంలో కగార్ ఆపరేషన్ మొదలైన కాంచెలు 50 మంది మావోయిస్టు కీలక నేతలు చచ్చిపోయారు. ఈ మొత్తానికి మావోయిస్టుల మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉక్కుపాదం మోపేలా ఈ కార్యాచరణ అంతా చేస్తున్నారని కూడా ఇది చూడవచ్చు. మొత్తం 2026 మార్చి 31 నాటి వరకు మావోయిస్టులు లేని దేశంగా భారతదేశాన్ని చూపిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో దాని మీద కూడా కొంత వ్యతిరేకత ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మొండిగానే ముందుకెళ్తుంది. దాంతోపాటే అది అట్లుంటే 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముందల లొంగిపోయారు. అది సంబంధించిన వివరాలు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకుండా అందులో కొనసాగుతున్న కొందరు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సహాయక కార్యక్రమాలకు ఆకర్షితులై లొంగిపోతున్నారని, మావోయిస్టులు లొంగిపోయి తెలంగాణ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఎస్పీ అన్నారు. చాలామంది కుటుంబాలకు దూరం అవుతూ ఇబ్బందులు పడుతూ అడవుల్లో తిరుగుతున్నారు. ఎందుకు జనజీవన స్రవంతిలో కలిసి మంచి ప్రజా జీవితాన్ని గడపండి అని చెప్పేసి మావోయిస్టులకు